थोड़ा यही बड़ा था इसलिए लेट हुआ है तब भी बड़ा था बहुत बना दो तेरा कितना बड़ा होता तू హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కదా. అది ఏంటంటే నేను ఒక ట్రిప్ కి వెళ్తున్నా. సో ఆ ట్రిప్ కోసం నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నా. నా లైఫ్ లో ఇంతవరకు నేను నా పేరెంట్స్ తో తప్ప ఇంకెవరితో ట్రిప్ కి వెళ్ళలేదు. సో ఈ ట్రిప్ నేనైతే నా కజిన్స్ తో వెళ్తున్నా. నాకు చాలా మంది కజిన్స్ ఉన్నారు, కాకపోతే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉంటారని చెప్పి కొందరితోనే వెళ్తున్నా. అదే అండి, సిరి ఇంకా తారాక్కతో వెళ్తున్నా నేను ట్రిప్ కి. మా ఈ ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది లాస్ట్ వరకు చూసేయండి. బ్యాగ్ పని అయినట్టే సైజుగా వస్తుంది నాకు. బ్యాగ్గా అయినట్టే హైట్ ఇన్ని రోజుల్లో పోతురు అంటారు ఇక. అయిపోయిందిరా, ఫైనల్లీ నా ప్యాకింగ్ డన్. మా అన్న బ్యాగ్ లో కూడా సగం నా బట్టలే ఉన్నాయి. Finally. Hi. సో ఇంకా నేనైతే రెడీ అయ్యి మా చిన్ని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అక్కడ నుంచి మేమందరం కలిసి ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోతాం. అది మాది. ఏంటిది అది సాయి? మన లగేజ్. ఇది మా పరిస్థితి. ఇప్పుడు మేము ఇక్కడ ఇరకాలి. స్టార్ట్ అయిపోయినాం అని అనుకోకండి, స్టార్ట్ కానికి టైం పడుతుంది కదా సాయి? కదా సాయి? ఇది నీదా నాదా? కాసారు మెల్లగా, కొంచెం జాగ్రత్త. మా లగేజ్ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది మాకు. ఒకటి సెట్ అవుతే ఇంకొకటి సెట్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా మీరు కూడా మా తిప్పలు ఎలా ఉన్నాయో. చూడండి మా లగేజ్ ఎట్లుందో, మొత్తం ప్యాక్ మనుషులతో కూడా. ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పకు ట్రిప్కి వెళ్తున్నాం. మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచిగా జరగాలి. సేఫ్ గా పోయి సేఫ్ గా రావాలని చెప్పి లాభంగా రావాలి. మెమరీస్ అంతే, ఇంకా లాస్ట్ వరకు అవే ఉంటాయి. ఫైనల్లీ కాదు మెమరీస్ తో పాటు కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్, అవే కొన్ని వ్లాగ్స్, మెమరీస్. ఇవి ఇంకా ఇవి మనకు తెలిసిందే. ఫైనల్లీ చాలా డిస్కషన్స్ చేసాం. ఇదన్నమాట మా పరిస్థితి. ఇంకా చూపిస్తాం ట్రావెలింగ్ లో ఏమేం చేస్తాము అనేది. అక్క నీకు ఎప్పుడు ఎండ చేస్తారు? ఎందుకు అక్క తింటున్నారు? ఇంకా మేము మా జర్నీ ఇలా కార్ కి పూజ చేసి స్టార్ట్ అయితే చేసినాం. సేఫ్ గా పోయి మంచిగా రావాలని చెప్పి ఇలా చేస్తాం కదా. మేమందరం భయపడ్డాం. మా పెద్ద మమ్మీ చికెన్ కుక్ చేసి పంపించిందంట. అప్పటి నుండి తిందాం అంటే ఈమెమంటుంది ఇప్పుడు కాదు, గంట తర్వాత తిందాం అన్నది. 2 minutes పడుకుంది. 2 minutes 5 minutes ఎంతసేపు పడుకున్నావు? ఒక 10 minutes. 2 కాదు 5 కాదు 10 minutes పడుకుంది. లేచినాకనే ఆకలి. చికెన్ అనగానే ఆకలేదా? ఎప్పుడు ఆకలి కాకపోతే అస్సలు ఉంటే
ముద్ద దిగుతుంది వచ్చే ప్రాసెస్ దానికి టైం పడుతుంది. ఇప్పుడే లేచింది కదా, అందుకని తప్పదు. లోడింగ్ అవుతుంది లోపల, బబ్బరింగ్ అవుతుంది. ఏం చేస్తున్నారా? వాడు అటు ఇటు తిరుగుతా ఉంటాడు. దా నన్ను పిలుస్తుంటే ఉంది ఈడ. ఏది ఏ ఊరు ఇది? నార్కెట్ ఏంటది? పల్లి. నార్కెట్ పల్లి ఏదో ఉంది, అది చూసినాము. నాకు ఆ చిప్స్ నచ్చింది. నాకు చిప్స్ నచ్చింది. పంచుకోండి అందరూ. అన్నమాట ఏ ఆల్రెడీ తిన్నావా నువ్వు? ఓ ఎందుకురా నా ప్రాక్టికల్ తీసుకొని పడేస్తుండు. హాయ్ చెప్పు డాడీ. హాయ్. సరే బాయ్ డాడీ. సోనుగాడు ఇంట్లోనే ఉంటా ఈరోజు. సండే కదా. సోనుగాడు బాయ్ కృష్ణ బాబు ఇది తీసుకుండు. బాయ్ డాడీ. సో ఫస్ట్ ఆపేస్తారంట. ఫస్ట్ ఆపేద్దాం. ఆడ జియా వాసన వస్తుందంటే ఈడ కూడా వస్తుంది మళ్ళీ జియా వాసన. అంటే ఇన్స్టెంట్ గా మిక్స్ చేసుకోవడానికి కట్ చేసి చాలు వాళ్ళిద్దరు బ్లాగ్ లో చేసుకుంటే నాకు వాయిస్ ఓవర్ చేయాల్సిన నెక్స్ట్ ఏమో ఇది అది చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అది స్నాక్స్ లాగా తినడానికి. చికెన్ కర్రీ పచ్చళ్ళు తెచ్చింది. దగ్గర పచ్చళ్ళు కొంచెం ఆయిల్ లీక్ అయింది అప్పుడే. గోంగూర తెచ్చింది పచ్చళ్ళు. ఓ క్యాన్ ఉంది కదా, చేతి కట్టుకొని క్యాన్ వాటర్ బయట తీస్తే సరిపోతుంది కదా కలర్. చికెన్ కర్రీ గంటలు లేవా? చేయలేదు. అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలా? కొద్దిగా లేచి ఉంటుందని ప్రిపేర్ చేసిందా? ఇగోరా హాయ్. అన్నం తింటున్నాం. అది ఎప్పుడు ఫోన్ పట్టుకొని చేస్తుంది నేను. కలిసిపోలే అంట. ఈయన వల్ల అక్క కలిసిపోయింది. తినేసి స్టార్ట్ అయిపోయిందా? తెలంగాణలో ఉన్నాం కదా. అద్దంలోకి వస్తలేదు, చలి పెడుతుంది. తీరా అద్దమే తీసలేడన్న. ఏదో నది ఉంది నాకు తెలిసి, డ్యామ్ కృష్ణానది. కృష్ణానది ఇది. లైట్ వేసి ఇలా కనిపిస్తుంది తెలుసా మీరు? బజ్జుండమ్మ ఇప్పుడు చేరుకుంటామో ఏమో. ఈ రోడ్లో చూసైతే సగం నాకు వచ్చింది. అంతా అయితే రోడ్ వస్తుంది, హైవేనే లేదు. ఏడ హైవే చూపిస్తలేదు. ఒక్కరికే 30,000 అవుతాయి గాయస్ లైట్ టికెట్. సో ఇప్పుడు ఎక్కడున్నాం సాయి? పెట్రోల్ పంప్. పంపా బంకా? నాకు జుట్టు వచ్చింది. పంప్ జుట్టు ఇట్లా వేసుకొని నొప్పి వస్తుంది. లైట్ వస్తలేదు కదా, ఫ్లాష్ వస్తుంది. ఇది బెటర్. ఇక్కడ ఈ ఫ్లాష్ వస్తుంది. ఫ్లాష్ చెప్పు ఇది పట్టుకో కొంచెం. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిలో ఇది బటన్ మొత్తం. వస్తుందా? ఇప్పుడైతే మేము ఎక్కడున్నాం? బళ్ళారి.
నేనేం చేయాలి? బాబా బావే నన్ను అది కాదు, ఒక ప్లేస్ సాంగ్ కాదు. సో ఇప్పుడైతే మా అక్క బాబుకి తినిపిస్తుంది అని చెప్పి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. బాబు తినేసిండు, కాకపోతే కొంచెం సేపు రెస్ట్, అంటే ఇప్పుడు కార్లు ఎక్కితే కప్పుకుంటాడు కదా, సో అందుకే కొంచెం సేపు అట్లా మేము కూడా రిలాక్స్ అవుతాం. కూర్చొని అన్ని నడుములు అన్ని పట్టేసినాయి, బాడీ పెయిన్స్ వచ్చేసినాయి మాకు. మీరైతే ఈ రూట్ కి రాకండి అంతే, వేరే గైడ్ లైనా పెట్టుకోండి, ఏమన్నా చేయండి కానీ గూగుల్ మాత్రం అస్సలు నమ్మకండి, రాకండి. ఈ రూట్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే బాగుంది, మేము ఎంజాయ్ చేస్తున్నాం లోపల, కానీ కచ్చా రోడ్లు అంటే మేము డైవర్ట్ దానికే ఎంజాయ్ చేస్తున్నాం పాటలు పెట్టుకొని. సో అదనమాట. ఇప్పుడు ఏం చేయాలి? నీకు జుట్టేయాలి బాగా, నాకు వేసుకునే పని లేదు మంచిగా. జుట్టేయాలి ఎందుకంటే నాకు చిల్లర ఎట్లున్నా తెలుసా, సేమ్ చైనీస్ అమ్మలు ఎక్కున్నది. కొరియన్ కూడా చైనీస్, డిట్టో చైనీస్. కొన్ని రోజులు ఇది పెరిగింది అనుకో, ఇట్లా చేపియా మళ్ళా కాటన్ బ్యాంక్సా అట్లా ఏం చేపియా. బై బాయ్, మళ్ళీ వస్తాం. ఏడున్నాం సాయి? బళ్ళారి దగ్గరలో. అవకాడో కూడా తీస్తావా? మక్కగాడు తీసేప్పుడు నేను తీసినప్పుడు. అక్క నువ్వు ఈ వాయిస్ కూడా పెడతావా అక్క? పెట్టకక్క. రోడ్ మంచిగా ఉంది. సినిమాటిక్ వ్యూ అంటారు. నీ ఫోన్ నాకనే ఉంది. ఏంది అక్క మంచిగా తీసినాక ఆల్రెడీ. మేమైతే తినడానికి వచ్చినాము. సారీ చెంటిగా, ఇంకా ఫుడ్ కాదంట, వెనకంట. కుక్కలు అరుస్తున్నాయి బాగా. సీనియర్కి ఎట్లా అయిపోయిందో. తిన్నా ఆకలి బాగా నాకు. ఇప్పుడైతే మేము అమ్మోదేందా? టైగర్ బేబు, చెప్పు. అది ఫుడ్. మా టైగర్ బాబుతో ఆడుకుంటుండు. ఏమో చెప్తుండ అక్క, ఏం కావాలి నీకు? ఏమో కావాలంట ఆయనకి. ఏం కావాలా? చికెన్ ఫ్రై తిందామా? అదొద్దా? వద్దంట. గుడ్ గుడ్ గుడ్. అదా అక్క. మేము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఫుడ్ రాలేదు, ఆకలి అవుతుంది. ఏంది కుక్కనా? సో మేము వెళ్ళిన రెస్టారెంట్ లో మాకైతే కొంచెం మోసం జరిగింది, కొంచెం కాదు చాలా పెద్ద మోసమే జరిగింది. ఆ మోసం గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా, అంతవరకు వెయిట్ చేయండి. టైం ఎంత అవుతుంది? టైము 1:52 AM. మా డే 1 బ్లాగ్ అయితే ఇలానే గడిచిపోయింది, అంటే ట్రావెలింగ్ లోనే సరిపోయింది మాకు. మేము వెళ్ళింది లాంగ్ ట్రిప్ కాబట్టి మాకు కొంచెం టైం అయితే పట్టింది మా డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుంటా. అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.